హలో! మీకు స్వాగతం తెలుగు లవ్ స్టోరీస్ ఛానల్లోకి. ఇక్కడ మీరు హృదయాన్ని తాకే ప్రేమ కథలు, ఎమోషనల్ స్టోరీస్, రొమాంటిక్ ఆడియో కథలను ఆస్వాదించవచ్చు. వీడియో చూడటం మొదలుపెట్టే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఆమె నమ్మించి మోసం చేసిందని ముందు ఎంతో బాధపడ్డా. కోపం, భయం, అసహ్యం అన్నీ కలిగాయి. తను చేసిన ద్రోహంతో జీవితంలో పెళ్ళే చేసుకోవద్దనుకున్నా. కాని తప్పు చేసింది తను. నా జీవితాన్ని ఎందుకు బలి తీసుకోవాలి అనుకుంటూ రియలైజ్ అయ్యా. కోపాన్ని దిగమింగా, శాంతంగా ఆలోచించా. ఇప్పుడు నా జీవితం పూర్తిగా మారిపోయింది. ప్రేమంటే ఏంటో తెలియని వయసులోనే ఒకరిపై మరొకరికి మమకారం మొదలైంది. మా ఇంట్లో ఏం స్పెషల్ చేసినా తనకి తీసుకెళ్లేవాణ్ణి. నాకిష్టమని పెరుగన్నంలో దానిమ్మ గింజలు వేసి ఇచ్చేది. తనను ముద్దుగా అమ్ము అనేవాణ్ణి. నన్ను చిన్ను అంటూ గారాలు పోయేది. ఇరువైపులా ఇళ్లకు రాకపోకలు సాగేవి. తను చదువులో చురుకు. నాకేమో పెద్దగా అబ్బేది కాదు. అయినా ఊరుకోదుగాదు. దగ్గరుండి మరీ హోంవర్క్ చేయించేది. అక్కడే మొదలయ్యాయి మా మదిలోని ముచ్చట్లు. 10కొచ్చేసరికి ప్రేమపక్షులమయ్యాం. చిన్నూ, నువ్వేమో చదవవు. చదవకపోతే ఉద్యోగం రాదు. ఉద్యోగం లేకపోతే మన పెళ్లి జరగదు. నువ్వు పక్కన లేకుంటే నేను బతకలేన్రా అని ఏడ్చిందో రోజు. మరి ఏం చేద్దాం? బాగా ఆలోచించాం. దుబాయ్కి వెళ్ళు. అక్కడ డబ్బులు బాగా సంపాదించచ్చు. సంపాదన, సొంత ఇల్లు ఉంటే మా వాళ్ళు తప్పకుండా ఒప్పుకుంటారు అంది. తను ఏం చెప్పినా చేయడమే నాకు తెలుసు. వెంటనే ఉన్న కాస్త పొలాన్ని అమ్మేసి దుబాయ్కి బయల్దేరా. ఆకాశహర్మ్యాలు, కళ్ళు చెదరే భవంతులతో ఆ నగరం నిజంగానే భూతల స్వర్గంలా ఉంది. కాని ఆ మెరుపుల వెనక జీవచ్ఛవాల్లాంటి ఎంతోమంది జీవితాలున్నాయని తొందరలోనే అర్థమైంది. అక్కడికి వెళ్ళాక నాది అదే పరిస్థితి. చిన్నా చితకా వచ్చిరాని పనులన్నీ చేశా. పైసా పోగేసి ఇంటికి పంపా. అమ్మానాన్నలు దగ్గరుండి ఇల్లు కట్టించసాగారు. దాన్ని చూస్తూ మురిసిపోతూ అమ్మూ నేను రోజూ వీడియో కాల్లో మాట్లాడుకునేవాళ్లం. ఇలాగే 2 ఏళ్లు గడిచాయి. అమ్ముది ఇంటర్ పూర్తయి డిగ్రీలో చేరింది. మా ఇద్దరికీ కామన్ ఫ్రెండ్ వినయ్. బావా, నీ చెల్లిని చూస్తుండు. ఏదైనా అవసరం వస్తే సాయం చెయ్యి అని దుబాయ్ వెళ్లే ముందు చెప్పా. వాడో రోజు కాల్ చేశాడు. గొంతులో గాబరా. ఒరేయ్, ఇంటికి ఎప్పుడొస్తావురా? ఇక్కడ చెల్లిని వేరేవాడి బైక్పై చూశాను. ఎవరినడితే నా క్లాస్మేట్ ఈరోజు ఆలస్యం అవడంతో డ్రాప్ చేస్తున్నాడు అంది. కాని వాళ్ళిద్దరూ కలుసుకోవడం చాలాసార్లు చూశాన్రా అన్నాడు బాధగా. ఆ మాటలు నా గుండెలో ల్యాండ్ మైన్లలా పేలాయి. నా అమ్ము నన్ను మోసం చెయ్యదు, చెయ్యొద్దని మనసులో 1,00,000 సార్లు అనుకున్నా. నెలలోపే ఊర్లో దిగిపోయా. రాగానే అమ్ము ఇంటికి పరిగెత్తా. ఏమీ జరగనట్టే మాట్లాడింది. ఎప్పట్లాగే ప్రేమ కురిపించింది. అదే నిజం కావాలని కోరుకున్నా. కాని మనసులో సందిగ్ధం. వినయ్ చెప్పింది అడగాలా వద్దా అని. అడిగితే అనుమానిస్తున్నావా అని ఏడుస్తుంది. అడగకపోతే ఏది నిజమో అబద్ధమో తేలదు. ఇలా కాదనుకుని చాటుగా అనుసరించా. చాలా చోట్ల వాకప్ చేశా. నా అమ్ము నన్ను తప్ప వేరొకరిని ఇష్టపడదనే నమ్మకం పటాపంచలైపోయింది. నా మిత్రుడు చెప్పిందే నిజమైంది. వాళ్లు ప్రేమించుకుంటున్నారని, పెళ్లికూడా చేసుకోవాలనుకుంటున్నారని తెలిసింది. గుండె మండిపోవడంతో వెళ్లి నిలదీశా. అప్పుడు బయటపెట్టింది తన అసలు రంగు. అవును, మేం ప్రేమించుకుంటున్నాం. అడగడానికి నువ్వెవడివి? నాపై నీకేం హక్కుంది? అంది. ఎంత అన్యాయం! ప్రేమిస్తున్నానన్నావు, వేరే దేశం వెళ్లమన్నావు, నువ్వు నా సొంతం అన్నావు. ఇదంతా అబద్ధమేనా అంటూ ఏడ్చా. నన్ను వదలద్దని కాళ్ళుకూడా పట్టుకున్నా. కరగలేదు. కనీసం కన్నెత్తి చూడలేదు. కొద్ది నెలలు మనిషిని కాలేకపోయా. ఎంత వద్దనుకున్నా ఆమె ఆలోచనలు, చేసిన మోసమే గుర్తొచ్చేవి. తిండి నిద్ర మరిచిపోయి చావు అంచురబాకా వెళ్ళా. ఆ సమయంలో ఒక అమ్మాయి నా జీవితంలోకి వచ్చింది. తను పెద్దగా చదువుకోలేదు కాని పెద్ద మనసుతో అక్కున చేర్చుకుంది. నా కథంతా విని కష్టాల సుడిగుండంలోంచి బయటికి తీసుకొచ్చింది. నాకు జీవితాంతం తోడుంటానంది. నేను ప్రేమించిన అమ్మాయి అలాగూ దక్కలేదు. నన్ను ప్రేమించిన అమ్మాయితో అయినా బాగుండాలనుకున్నా. ఎన్ని కష్టాలు ఎదురైనా నాలాగా బాధపడకూడదు అని మాట తీసుకున్నాకే తన చెయ్యందుకున్నా. ఇప్పుడు నాకో కూతురు. ఏది జరిగినా మన మంచికే అంటుంటారు. అది నిజం.
ఆ రోజు నేను ఎంతో బ్రతిమిలాడి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఉంటే నా బతుకు ఏమవును? ఇప్పుడు జరుగుతున్న చాలా సంఘటనలాగే నేనూ ఏదో చెరువులోనో డ్రమ్ములోనో కుక్కర్లోనో శవం అయ్యేవాడనేమో. ఏదేమైనా ఫ్రెండ్స్, ప్రేమనేది ఒక్కరితోనే ఉండాలి. అది జీవితాంతం కొనసాగాలి. అది లేనివారిని, మనల్ని వద్దనుకునేవారిని వదిలేయడమే మంచిది. ఈ కథ మీకు హృదయానికి నచ్చిందా? తరువాతి ప్రేమ కథ కోసం మా ఛానల్ తెలుగు లవ్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. మీ మిత్రులతో షేర్ చేయండి. కామెంట్లో మీ అభిప్రాయం కూడా చెప్పండి. మేము మీకు మరిన్ని అందమైన కథలు తెచ్చే ప్రయత్నం చేస్తాము.